కూడా జోక్యం చేసుకున్నటువంటి అవకాశం లేదు, ఈయన నామమాత్రంగా వాళ్ళ ఉంది. వ్యతిరేకంగా స్పీచ్లు ఇవ్వటమే తప్ప తను చర్యలు జోక్యం ఏం లేవు. చేసుకొని ఇది కరెక్ట్ కాదని వార్నింగ్ ఇచ్చే స్థితిలో ఈయన కూడా లేదు. ఓకే. తర్వాత ఎట్లాగో వీటో పవర్ ఉందిగా, వీటో పవర్ వచ్చే వరకల్లా అమెరికా బ్రిటన్ ఒకటైతాయి. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ గా ఈఎన్ఓ వచ్చి, పీస్ కీపింగ్ ఫోర్స్ వచ్చి, ఇటువంటి వచ్చి కంట్రోల్ చేసే పరిస్థితి అవ్వట్లే. కాబట్టి అది ఏది దేంట్లోనే నామాత్రంగా ఖండించి వదిలిపెట్టడం తప్ప ఇంకా అంతకు మించి క్రియాశీలకంగా వ్యవహరించట్లేదు. ఇప్పుడు గతంలో యెమెన్, యుక్రెయిన్ లాంటి ఈ క్రైసిస్లో కూడా ఇలాంటి ఎవాక్యుయేషన్స్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసి ఉంటారు సార్? ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ రహత్ ఇలాంటి మిషన్స్ కూడా ఇప్పుడు ఏమన్నా ఇరాన్కి పాసిబిలిటీ ఉంటుందంటారా? మనకు ఇప్పుడు ఇరాన్ మీద కోపం రెండు రకాలు. ఒకటే ఇరాన్ మీద కోపం, రెండోదేమో ఇరాన్ చుట్టూన్న దేశాల్లో, లెబనాన్లో ఉన్నటువంటి హైతీస్ కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఒమన్లో ఉన్నటువంటి వాటికి కానీ, ఇటువంటి ఫెనటిక్ ఫోర్సెస్ కు ఎంకరేజ్ చేస్తుంది, వాళ్ళకి ఫండింగ్ చేస్తుంది అనేది అమెరికా యొక్క మరొక ప్రైమ్ కాజ్ వాళ్ళు చెప్పేది. కాబట్టి ఆ దేశాల్లో ఉన్నటువంటి తిరుగుబాటుదారులకు, తర్వాత ప్రభుత్వాలు కాకుండా మతతత్వవాదులు ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది, ఆయుధాలు సప్లై చేస్తుంది, ఆర్థిక సహాయం చేస్తుంది. వాళ్ళు ఇంటర్నేషనల్ గా అమెరికా నౌకల మీద దాడి చేస్తారు, హైతీలు కానీ వీళ్ళు కానీ ఒమన్ నుంచి కానీ ఉన్నటువంటి ఉగ్రవాదులు. కాబట్టి వాళ్ళ ఫండింగ్ చేస్తారు. కాబట్టి ఇరాన్ ని బలహీనపరిస్తే అవి కూడా బలహీనపడతాయి, ఇరాన్ లేకుండా చేస్తే అవి కూడా లేకుండా పోతాయి అనేటువంటి రెండో దృక్పథం కూడా ఉంది. కాబట్టి అమెరికా ఈ విధంగా వ్యవహరిస్తుంది ఇరాన్ మీద. ఇప్పుడు ఇండియా, యుఎస్, ఇరాన్ ఈ మధ్య దీనిపైన ఎటువైపు ఒక స్టాండ్స్ తీసుకుంటుందంటారా, లేదంటే న్యూట్రల్ స్ట్రాటజీని అప్లై చేస్తుందా, లేదంటే యుఎస్ సైడ్ లీన్ అవుతుందంటారా? ఎందుకంటే మనకున్నటువంటి తాను ఏదో తీక్షణంగా గమనిస్తున్నాం అనే స్టేట్మెంట్ తప్ప ఇంతవరకు అంతకు మించిన పాజిటివ్ స్టేట్మెంట్ రాలేదు. తర్వాత ఇరాన్ మీద దాడి చేయటం తప్పు అని అమెరికా మీద నెగిటివ్ స్టేట్మెంట్ ఇంతవరకు రాలేదు. ఏదో గమనిస్తున్నాం అనే స్టేట్మెంట్ తప్ప అలా దాడి చేయటం తప్పు అనేటువంటి పరిస్థితి లేదు. దీంట్లో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు లేదా ఇంటలెక్చువల్స్ మాత్రం ఖండిస్తున్నారు, ఇరాన్ మీద అమెరికా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కరెక్ట్ కాదు ఇరాన్ మీద అని చెప్పేసి. తర్వాత ఈ ఆటమిక్ ఎనర్జీ మిషన్ కూడా వాళ్ళకు అతీతంగా అణుబాంబులు తయారు చేసినటువంటి ఆధారాలు కూడా లేవు ఇరాన్లో. కాబట్టి ఇంటర్నేషనల్ గా మిగతా దేశాలన్నీ ఆటమిక్ మిజైల్స్ పెట్టుకొని తన మాటినటువంటి దేశాలు అన్నిటి దగ్గర ఆటమిక్ మిజైల్స్ పెట్టి, ఇజ్రాయెల్ దగ్గర పెట్టి, ఫ్రాన్స్ దగ్గర పెట్టి, ఇంగ్లాండ్ దగ్గర పెట్టి, ఇంగ్లాండు ఫ్రాన్స్ అయితే చిన్న చిన్న రాజ్యాలు, చైనా తర్వాత ఎక్కువ ఈ ఆటమిక్ మిజైల్స్ అనేది వాళ్ళిద్దరి దగ్గర, మనకన్నా కూడా. మన దగ్గర 180, పాకిస్తాన్ దగ్గర 170 అంటే చెప్తుంది ఇంటర్నేషనల్ లెక్క. మనకు అవి 280, 290 మిజైల్స్ వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. అవన్నీ అమెరికా నిల్వ చేసినాయి వాటితో పాటు. కాబట్టి నీకు ఇష్టమైన దేశాల్లో అన్నిటి నిల్వ చేసి ఇరాన్ స్వతంత్రంగా ప్రయత్నం చేస్తుంటే ఇరాన్ మీద ఈ విధంగా ప్రెజర్ చేయటం ఏందనేటువంటి ప్రశ్న కూడా ఇవాళ నడుస్తూ ఉంది. కాబట్టి కాదు వాళ్ళు అణుబాంబు తయారు చేయట్లేదు, ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుంది అనేది కౌంటర్ అమెరికన్ ఆర్గ్యుమెంట్. మాకు అనుమానం ఉందనేది కౌంటర్ ఆర్గ్యుమెంట్. కాబట్టి ఇవి రేపు జెనీవాలో ఎక్కడ వరకు ఆగిపోతాయి లేదా ఏ మేరకు కన్క్లూజన్ అవుతుంది దాన్ని బట్టి ఇరాన్ అమెరికా కాన్ఫ్లిక్ట్ కొంత డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అక్కడ ఏదైనా కొంత కన్క్లూజన్కి వస్తే. ఓకే, సో ఈ థర్స్డేకి జెనీవా ఈ టాక్స్, న్యూక్లియర్ టాక్స్ అనేవి షెడ్యూల్ అయి ఉన్నాయి. సో ఈ లోపలనే మనకి ఒక డెసిషన్ వచ్చేస్తుంది. అది అబ్బాస్ స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి, ఈ రెండు దేశాల మధ్య థర్స్డే నాడు జెనీవాలో ఉన్నాయని. ఓకే, అంటే జెనీవాలో ఉన్నాయి అంటే ఈ 2 రోజుల 3 రోజుల ఇప్పుడు మన ట్రంప్ ప్లాన్ కూడా ఏంటంటే యుద్ధం చేస్తా, దాడి చేస్తా అని బెదిరించి అక్కడేదో జెనీవాల అగ్రిమెంట్ కు తీసుకురావాలనేటువంటి ఒక ప్రెజర్ టాక్టిక్స్ ముందు ప్రయోగిస్తున్నాడు. లేకపోతే డైరెక్ట్ గా గతంలో మొన్న ఇజ్రాయెల్ నుంచి 2-3 సార్లు మిజైల్స్ తోటి ఇరాన్ మీద దాడి చేసిండు ఇజ్రాయెల్ నుంచి. కాబట్టి అటువంటి దాడులు ఈ పాటికే చేసేవాడు. కాబట్టి ప్రెజర్ చేసి దానికి ఒక అగ్రిమెంట్ తీసుకురావాలన్నది దేశంలో మొత్తాన్ని తిరుగుబాటు చేయించి ఖొమేనీని దేశం నుంచి పారిపోయేటట్టు చేయాలనేటువంటి ప్లాన్లో ఉన్నాడు. గతంలో ఇరాన్ షా పోయినట్టే ఖొమేనీ కూడా పోవాలి అనేటువంటి షా కొడుకు 78-79లో షా బారిపోయినట్టే షా కొడుకు కూడా ఇవాళ రాజ్యం అప్పగించాలి, ఖొమేనీని బారిపోయేటట్టు చేసి
ఇంటర్నల్ గా తిరుగుబాటు తీసుకొచ్చి ఆ పని చేయాలనేటువంటి ఉద్దేశంలో ఇవాళ ట్రంప్ ఉన్నాడు. తన మాట వినేటువంటి ప్రభుత్వం తీసుకురావాలనేటువంటి దాంట్లో. సార్, ఇప్పుడు ఈ జెనీవాలో జరిగే న్యూక్లియర్ టాక్స్ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా సిచ్యువేషన్ డీఎస్కలేట్ అవుతుంది. ఇన్ కేస్ ఫెయిల్ Yes. అయితే పరిస్థితి ఏంటంటారు? ఖచ్చితంగా దాడి చేస్తుంది అమెరికా. కుదరదు ఇక అనుకుంటే దాడి చేస్తుంది. దాడి చేసినప్పుడు ఇరాన్ కూడా మొండిగా ఉంది. అంటే వాళ్ళు ఫండమెంటలిస్ట్ కదా, తాడో పేడో తేల్చుకుందాం, ప్రతిఘటిస్తాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. తర్వాత ఇరాన్కి కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి, యుద్ధ అనుభవాలు. గతంలో ఇరాక్ తోటి యుద్ధం చేసిర్రు, ఆ తర్వాత మొన్న ఇజ్రాయెల్ తోటి యుద్ధం చేసిర్రు, మళ్ళీ ఇప్పుడు అమెరికా తోటి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. అమెరికాని ఢీకొట్టేంత బలం లేకపోయినా కొంత రెసిస్ట్ చేయాలంటే ఉద్దేశంలో ఉంది. అంటే ఇప్పుడు అమెరికా అంత పెద్ద దేశం కూడా అమెరికా వియత్నాం మీద ఓడిపోయింది. చిన్న దేశం, వాళ్ళకు ఏం సోఫిస్టికేటెడ్ వెపన్స్ లేదు, కానీ వాడున్న కమ్యూనిస్ట్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తోటి డెడికేటెడ్ గెరిలా యుద్ధం చేసి వియత్నాంని వదిలేసి వచ్చింది అమెరికా. చాలా నష్టపోయింది. అట్టాగా తాలిబాన్లు అది అణిచేస్తానది తాలిబాన్ల దగ్గరకు వచ్చి దరిదాపు ఆఫ్ఘనిస్తాన్లో తిరుగుబడి దగ్గర నుంచి మొన్నటి వరకు $1.7 ట్రిలియన్ మాకు ఖర్చు అయింది, ఇక మాకు ఈ యుద్ధం అవసరం లేదని తాలిబాన్లకి అప్పచెప్పిపోయింది. అక్కడ ఓడిపోయినట్టే కదా. కాబట్టి అట్లా రెసిస్ట్ చేయొచ్చు. తాలిబాన్లు రెసిస్ట్ చేసినట్టు, వియత్నాంలో కమ్యూనిస్టులు రెసిస్ట్ చేసినట్టు రెసిస్ట్ చేసే యోచనలో ఉన్నదా ఇరాను అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. ఏది యుద్ధం గెలవకపోయినా ఫిజికల్ గా ఇప్పుడు బాంబర్లు వేసి నాశనం చేయొచ్చు కాక, కానీ ఫిజికల్ గా వచ్చి ఆ దేశాన్ని ఆక్రమిస్తుంటే అది ఎట్లుంటది అనేది వాళ్ళకు ఇప్పుడు అమెరికన్ సైనికులకు ఆఫ్ఘనిస్తాన్ లో ఒక లెసన్ వచ్చింది. పాత తరంలో అయితే వియత్నాంలో కూడా ఒక లెసన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ లో కూడా ఇటువంటిది ఫిజికల్ గా ఆక్యుపై చేయాలి లేదా జియోగ్రఫికల్ గా ఆక్యుపై చేయాలంటే దాంట్లో చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. మరి ఇరాన్ కూడా ఆ ఉద్దేశంలో ఉన్నదా, ఇవన్నీ కూడా ఇవాళ అంచనా బేరీజ్ వేసుకునేటువంటి స్థితిలో ఉన్నాయి దేశాలు, రెండు దేశాలు కూడా. ఇప్పుడు లాంగ్ టర్మ్ లో ఈ టెన్షన్స్ అనేవి మిడిల్ ఈస్ట్ స్టెబిలిటీ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? మిడిల్ ఈస్ట్ మీద మిగతా దేశాలు ఏమో కానీ మిడిల్ ఈస్ట్ లో కనుక ఈ క్రైసిస్ ఎక్కువైతే ప్రపంచం అంతా క్రైసిస్ కు లోనవుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి కావాల్సింది ఇట్ ఇస్ పెట్రోల్ ఇస్ అన్ ఇన్పుట్ ఇన్ ఎవ్రీ అవుట్పుట్. ప్రతి ప్రొడక్ట్ లో పెట్రోల్ ఇన్పుట్. పెట్రోల్ తీసే స్వేచ్ఛ లేకపోతే, స్వేచ్ఛగా రవాణా చేసుకునే స్వేచ్ఛ లేకపోతే, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లేకపోతే వరల్డ్ వైడ్ గా ఆయిల్ ప్రైస్ స్పైరల్ అయ్యే అవకాశం ఉంది. అలా స్పైరల్ అయితే అన్ని దేశాల మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్ లో క్రైసిస్ రాకుండా చూడాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అమెరికా అట్లా లేదు. మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని తన గ్రిప్పులో పెట్టుకోవాలి, ఎవరైనా విభేదిస్తే వాళ్ళని చంపేయటం. గతంలో గడాఫీని చంపేశారు, సద్దాం హుసేన్ చంపేశారు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో నజిబుల్లాని చంపేశారు, ఇప్పుడు ఖొమేని చంపారనే ఉద్దేశంలో ఉన్నారు. ఇట్లా చాలా దేశాల్లో ఇటువంటి పనులు చేస్తుంది అమెరికా. కాబట్టి సెంట్రల్ ఏషియాని మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకోవాలన్నటువంటి ఇదిలో ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రేపు అమెరికా వ్యూహం మరి అది సక్సెస్ కావడానికి ఇరాన్ కూడా నాశనం చేస్తుందా, ఇరాన్ కూడా చేతిలోకి తీసుకుంటుందా అనేటువంటిది మరొక డైమెన్షన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.